హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుచిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐఎంఎస్టీలో ఐఓటీ చాప్టర్లోని ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. ఇది సిఎస్సి వాళ్ళకి కానీ ఈసీఈ వాళ్ళకి కానీ ఎక్కువ అడుగుతున్న 8 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటో చూద్దాం, అంటే ఎలా రాయాలి, ఏంటి అసలు ఐఓటీ అంటే ఏంటి, ఇవంతా క్లియర్గా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చూస్తుంది స్మార్ట్ హెల్త్ కదా, అంటే ఐఓటీ యూజ్ చేసి స్మార్ట్ హెల్త్ వల్ల యూజెస్ ఏంటి, అసలు అప్లికేషన్స్ ఏంటి, ఇవి చూద్దాం క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఓటీ అంటే మనందరికీ తెలుసు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రావడం వల్ల ఎన్నో చేంజెస్ అనేవి వచ్చాయి, అంటే టెక్నాలజీ వైజ్ కానీ ఏ సెక్టర్ తీసుకున్నా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ స్మార్ట్ హోమ్ అని, స్మార్ట్ సిటీస్ అని, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్మార్ట్ మొబైల్ ట్రాకింగ్, ఇవంతా దేని ద్వారా వచ్చాయండి? ఇప్పుడు ఐఓటీ ద్వారా. ఇంకా ఐఓటీలో మనకు తెలుసు మైన్ కాంపోనెంట్స్ ఏంటి, సెన్సర్స్, కనెక్టివిటీను, తర్వాత డేటా ప్రాసెసింగ్, ఇవే కదా మైన్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఇంటర్నెట్ బేస్ చేసుకొని చేస్తామన్నమాట. అలాగే ఇప్పుడు స్మార్ట్ హెల్త్ కదా మనం డిస్కస్ చేసుకుంటుంది. స్మార్ట్ హెల్త్లో ఏంటి అంటే, ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏదైనా సరే ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి, ఏదైనా ఉంది, మనం డాక్టర్ని ఖచ్చితంగా కలిసేకి వెళ్తాం, అవునా కదా? ఇప్పుడు అలా కాకుండా మనం ఇంటి దగ్గరే ఉండి కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా మన హార్ట్ బీట్ ఎంత ఉంది, మన పల్స్ రేట్ ఏంటి, మనకి ఇంకా అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏదైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు అన్నీ మనం ఈజీగా తెలుసుకుంటున్నాం. ఇదంతా దేని ద్వారా పాసిబుల్ అంటే త్రూ ఇంటర్నెట్ అనమాట. ఇక్కడ చూడండి, చెప్పాం కదా ఫస్ట్ పాయింట్, త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకి ఎన్నో చేంజెస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈ ఐఓటీ అనేది మనకి ఏమని చెప్తుంది అంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్ హెల్త్ కేర్ టు ఇంప్రూవ్ ద పేషెంట్ అవుట్కమ్స్, ఎన్హాన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ రిడ్యూస్ హెల్త్ కాస్ట్. అవును, ఈ స్మార్ట్ హెల్త్ ద్వారా మనకి ఏంటి కాస్ట్ తగ్గుతుంది అని చెప్తే, ఇప్పుడు మనకు ఫర్ సపోజ్ ఏదైనా జలుబు వచ్చింది అనుకోండి, ప్రతి చిన్న దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం ఇంటి దగ్గరే ఉండి తీసుకోవచ్చు, అవునా లేదా? ఇప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్ అంటారు, డాక్టర్ కన్సల్టెన్సీ, ఇవన్నీ మనము ఇంటి దగ్గరే ఉండి ఫ్రీగా చూసుకుంటున్నాం. అంటే ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళే ఖర్చు లేదు. అప్పుడు మనకి కాస్ట్ అనేది మిగిలినట్టే కదా. సో అలా, సో అది. నెక్స్ట్ ఇంకా ఏంటి, మనం ఇంకా డిసీజ్ ఏదో ఐడెంటిఫై చేసేది తెలుసు మనకి, ఆ డిసీజ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలుసు. టెక్నాలజీ ద్వారా మనం కొత్తవన్నీ తయారు చేస్తున్నారా లేదా, ఏదైనా సరే. సో అదే అనమాట. ఇప్పుడు మనం డయాగ్రామ్ చూద్దాము. ఐఓటీ హెల్త్ కేర్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, సెన్సర్. ఇప్పుడు ఏదైనా సరే మనకు అంతా ఆటోమేటిక్గా సెన్సర్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు డోర్స్ తీసుకోండి, మనం ఎంటర్ అవ్వగానే అదంతకదే ఓపెన్ అవుతాయి. లైట్స్ కూడా అంతే, మనం మూవీస్లో కూడా చూస్తుంటాం, అంటే మనం లోపలికి వెళ్ళగానే లైట్స్ అదంతకదే ఆన్ అవుతాయి, అదంతకదే ఆఫ్ అయిపోతాయి. ఇదంతా దేని ద్వారా పాసిబుల్ అంటే త్రూ సెన్సర్ ద్వారానే పాసిబుల్. దీంట్లో కనెక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత డేటా అనాలిసిస్, అంటే మనం ఇక్కడ హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే ఏదైనా ఒక ఫర్ సపోజ్ మీరు ఏదైనా టెస్టింగే చేసుకున్నారనుకోండి, అది ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అని చేస్తుంటారు కదా, దాని డేటా ఏంటి, ఇప్పుడు ప్రెజెంట్ రిపోర్ట్ ఎలా ఉంది, అవంతా చెక్ చేసేది డేటా అనాలిసిస్. ఇంకా అప్లికేషన్ ప్లాట్ఫామ్, మనం ఏది యూజ్ చేయాలి ఏంటి అనేది ఇది. తర్వాత ప్రొడక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైనా సరే ఫర్ సపోజ్ మనం మెడిసిన్స్లో కన్సిడర్ చేసుకున్న సిరప్స్లో కానీ ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి, ఇవంతా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రొడక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. తర్వాత ఈ త్రూ ఐఓటీ ద్వారా మనము రిమోట్ మానిటరింగ్ చేయొచ్చు అన్నాం కదా, ఇది చాలా యూస్ఫుల్ కదా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇండియాలో ఉండే కొంతమంది ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు రిమోట్ కన్సల్టేషన్ అంటారు. దాని ద్వారా కలిసి మనం ఎలా ఉండాలి, అంటే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, అవన్నీ మనం ఈజీగా గైడెన్స్ తీసుకుంటాం. అంటే అన్ని సమయాల్లో మనం వెళ్ళడానికి కుదరదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మన ఖర్చు కొంచెం తగ్గుతుంది, అంటే జర్నీ ఖర్చుస్ అవన్నీ ఉండవు కదా. సో అది అనమాట. థర్డ్ది ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ల్యాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అంటే ఎక్కడ హాస్పిటల్స్లో. కానీ బై యూజింగ్ ఐఓటీ ఏమవుతుంది అంటే, ఇంకా ఇంతకుముందు దానికన్నా కంపేర్ చేస్తే బెటర్గా రిజల్ట్ అనేది, అవుట్పుట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అని డెవలప్ అయింది కాబట్టి మనకి ఈజీగా వస్తుంది అనమాట. వాళ్ళు కూడా అక్యురేట్గా చెప్పగలరు పలానా ఉంది ఇలా అనేసి. నెక్స్ట్ తర్వాత చెప్పే కదా, దీంట్లో మెయిన్గా పేషెంట్ ఎంగేజ్మెంట్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ కానీ పేషెంట్ కానీ ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు, అది పెద్ద కష్టమేం కాదు కదా. సో అలా ఉండడం వల్ల మనకి మోర్ ఎఫిషియెంట్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఇంకా ఏమైనా డిసీజెస్ రాకముందే కూడా మనం అర్లీ డిటెక్షన్ చేసుకోవచ్చు, దానికి కావాల్సిన ప్రికాషన్ స్టెప్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక పాయింట్. మనకి 8 మార్క్స్ అడుగుతారు కదా, సో మనకి జస్ట్ కాన్సెప్ట్ అనేది తెలిసిందనుకో, ఐఓటీలో అంతా ఉంటాయండి సేమ్, జస్ట్ సింపుల్గా ఉంటుంది, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ఈజీగా 8 మార్క్స్ అనేవి వస్తాయి.
ఇంకా ఐఓటీలో అంతా మొత్తం మేము యూజ్ చేసే టెక్నాలజీని ఐఓటీనే కదా, మీకు ఏం తెలుసు అది రాస్తే సరిపోతుంది. ఇది అండి స్మార్ట్ హెల్త్. ఇప్పుడు దాని అప్లికేషన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అప్లికేషన్స్ ఆఫ్ స్మార్ట్ హెల్త్ అంటే వియరబుల్స్ అంటే ఏం లేదు, స్మార్ట్ వాచెస్, ఫిట్నెస్ ట్రాకర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు స్మార్ట్ వాచెస్ అంటే ఏంటి, దాంట్లో ఫోన్ లింక్ ఫెసిలిటీ ఉంటుంది, టైం, తర్వాత ఇంకా మెసేజింగ్ ఆప్షన్, ఇట్లా చాలా చాలా ఉంటాయి కదా, అవన్నీ వియరబుల్స్ అనమాట. మనకి దీంట్లోనే హార్ట్ బీట్ ఎంత ఉంది, పల్స్ ఎంత ఉంది, యాప్స్ వచ్చాయి కదా, ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఓకేనా. సెకండ్ది హార్ట్ రేట్ మానిటరింగ్, చెప్పాను కదా, హార్ట్ రేట్ ఎంత ఉంది అవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు త్రూ యాప్స్ కానీ ఈ ఇంటర్నెట్ ద్వారా. రిమోట్ పేషెంట్ కంట్రోలింగ్ అంటే పేషెంట్ ఎక్కడో ఉంటారు కానీ త్రూ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటారు ఎలా అయినా సరే. ఓకేనా, త్రూ కనెక్టివిటీ ద్వారా. నెక్స్ట్ టెలిమెడిసిన్లో కూడా చాలా చాలా యూజ్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఒక్కడేమో మనకి ఏమైనా కాల్ చేయాలని, ఎంత ఎమర్జెన్సీ వచ్చినా కూడా అంత ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవ్వలేదు కాదు, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎందుకంటే అంత సీరియస్ ఉన్నా కూడా ఎవరికి చెప్పాలో తెలియదు, ఒకవేళ కాల్ చేసినా అంతవరకు అంత లోపల వస్తుందని గ్యారెంటీ లేదు. సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ ద్వారా ఏమవుతుంది అంటే దీంట్లోనే స్మార్ట్ అంబులెన్సెస్ కానీ స్మార్ట్ సిస్టమ్స్ కానీ కొన్ని ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది పేషెంట్కి ఎలా ఉందనేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, స్మార్ట్ అంబులెన్స్ వస్తుంది కదా, దాంట్లో కొన్ని బేసిక్ అంటారు కదా, అడ్వాన్స్ లెవెల్ అన్నీ ఉంటాయి. వాళ్ళు అండర్ డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు అనమాట. ఇది అండి వాటి వీడియో. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.